ఈనాడు మనం కిష్కింధకాండలోకి ప్రవేశిస్తున్నాం. కిష్కింధకాండ చాలా గొప్ప కాండ. శ్రీరామాయణంలో ఏ కాండ అయినా అంతే. ప్రత్యేకించి కిష్కింధకాండలో హనుమ ప్రవేశిస్తారు. హనుమత్ ప్రవేశం దగ్గర నుంచి శ్రీరామాయణం ఒక కొత్త పుంత తొక్కుతుంది. ఇప్పటి వరకు సీతావియోగం చేత బాధపడుతున్నటువంటి రామచంద్రమూర్తికి సంతోషాన్ని కల్పించి సీతమ్మ జాడ కనిపెట్టగలిగినటువంటి ఒక గొప్ప స్వరూపాన్ని పరిచయం చేస్తారు మహర్షి. ఆ హనుమత్ స్వరూపం యొక్క పరిచయం, సుగ్రీవుడి పరిచయం, వానరయోధుల యొక్క పరిచయం, సీతాన్వేషణానికి అన్ని దిక్కులకి వానరులు బయలుదేరడం, ప్రత్యేకించి కిష్కింధకాండ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే హనుమకి శాప విమోచనం ఈ కాండలోనే అవుతుంది. అప్పటి వరకు ఈ కాండ వరకు కూడా చెప్పకపోయినా మహర్షి హనుమ యొక్క జన్మ వృత్తాంతాన్ని శ్రీరామాయణంలో ఉత్తరకాండలో చెప్పారు తప్ప ఈ కాండంలో ఎక్కడా చెప్పలేదు. తిన్నగా హనుమ యొక్క పాత్రని ప్రవేశపెట్టేస్తారు. కానీ ఇప్పటి వరకు కూడా, అంటే కిష్కింధకాండ చిట్ట చివరి వరకు కూడా ఆయన్ని శాపం వెంబడిస్తూనే ఉంది. అందువల్ల హనుమ చెయ్యగలిగినటువంటి ఉపకారం చెయ్యలేని స్థితిలో ఉంటారు. కానీ హనుమ యొక్క పూర్ణమైన తేజస్సు ప్రకాశించినటువంటి కాండ కిష్కింధకాండ. అందుకే కిష్కింధకాండ వినడం, కిష్కింధకాండ చదవడం, కిష్కింధకాండ ప్రత్యేకించి హనుమ యొక్క వైభవాన్ని బాగా ప్రకాశింపచేసేటటువంటి కాండ కనుక ఈ కిష్కింధకాండని శ్రద్ధాభక్తులతో వినడం చేత హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది. హనుమ యొక్క అనుగ్రహం కలగడము అంటే శివానుగ్రహం కలగడమే. శివుడు మంగళప్రదుడు. శివుడు ఎక్కడ ఉంటే అక్కడ మంగళం ఎలా జరుగుతుందో అలాగే హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ మంగళము తప్ప ఇంకొకటి జరగదు. అన్నీ మంగళములే చేస్తారు ఆయన. అటువంటి హనుమత్ స్వరూపం యొక్క వైభవాన్ని బాగా ప్రకాశింపచేసినటువంటి కాండ కిష్కింధకాండ. వేరొక విధంగా చెప్పాలి అంటే అసలు సుందరకాండ అనబడేటటువంటి ఒక మహాద్భుతమైనటువంటి కాండకి పునాది కిష్కింధకాండ. కిష్కింధకాండ క్రమంగా ఎటువైపుకి దారి తీస్తుందంటే సుందరకాండ వైపుకి దారి తీస్తుంది. సుందరకాండలోకి ప్రవేశించాలి అంటే అంత కట్టుదిట్టమైన ఏర్పాటు మహర్షి చేశారు. కిష్కింధకాండ అంతా హనుమ గురించి, ఆయన వైభవం గురించి అంత ప్రకాశింపచేస్తే అప్పుడు కిష్కింధకాండ నుంచి మనం సుందరకాండలోకి వెళ్ళగలుగుతాం. మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. కథా ప్రారంభం చేసిన తర్వాత అటువంటి విశ్లేషణ చేయడం కొంచెం కష్టం కావచ్చు. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే బలం ఉంటుంది లేదా బుద్ధి ఉంటుంది. బుద్ధి ఉంటే బలం ఉండాలని ఉండదు, బలం ఉంటే బుద్ధి ఉండాలని ఉండదు. బుద్ధి అంటే మనోసంబంధమైనటువంటిది, లోపల ఉండేటటువంటి శక్తి, ఒక నిశ్చయాత్మకమైనటువంటి శక్తి. అది మంచి నిర్ణయాలు చెయ్యగలదు. అటువంటి మంచి నిర్ణయం చెయ్యగలిగినటువంటి బుద్ధి బలం ఒకరికి ఉండొచ్చు, కానీ శారీరకమైనటువంటి బలం ఉండదు. ఒకవేళ శారీరకమైన బలం ఉంటే బుద్ధి బలం ఉండదు. ఒకవేళ శారీరకమైన బలము బుద్ధి బలము కూడా ఉంటే ఉత్సాహం ఉండదు. అంటే ఆయన చెయ్యగలడు, ఆయన నిర్ణయం చేయగలడు, దాన్ని అమలు చేయగలడు, కానీ ఆయనకి ఉత్సాహం ఉండదు, నిరుత్సాహంగా ఉంటాడు. ఈ రెండు, ఈ తేజస్సుతో కూడుకుని ఉత్సాహంతో ఉండగలిగినటువంటి లక్షణం ఒకరి ఎందే ప్రకాశించడం చాలా చాలా గొప్ప విషయం. ఒకవేళ అలా ప్రకాశించాయనుకోండి, అసలు తన కొరకు అని తన సమర్థతని ఉపయోగించుకోకుండా కేవలం పరోపకారానికి, ఇతరుల కార్యానికి తప్ప అసలు తన కొరకు అని ఒక్కసారి కూడా ఇన్ని బలాల్ని వాడుకోకుండా జీవించగలిగినటువంటి వ్యక్తి అపురూపం లోకంలో. అసలు అలా ఎవరు ఉండరు. చాలా కష్టం. అంత బలం ఉండి, అంత తేజస్సు ఉండి, అంత బుద్ధి బలం ఉండి, అంత ఉత్సాహం ఉండి, మనస్సుకి శక్తి ఉండాలి. మనస్సుకి శక్తి ఉండి, ఎందుకంటే ఒంట్లో బలం ఉంటుంది కానీ ఆయనకి మనస్సుకి బలం ఉండదు. అందుకని అమ్మో నేను వెడితే పడిపోతానంటాడు, నాకేమైనా అయిపోతుంది అంటాడు. ఎప్పుడు భయమే. ఎందుకు భయం అంటే మనస్సు బలహీనమైంది. అలా కాకుండా అన్ని విధాలా శక్తి కలిగినటువంటి హనుమ అసలు నిజంగా శ్రీరామాయణంలో ఆయనే కానీ తన కొరకు అని చూసుకుని ఉంటే ఆయన ఏ స్థాయిని పొందాలో ఆయన వైభవానికి
కానీ అసలు ఆయన ఎప్పుడు తన కొరకు అన్న చూసుకున్నది ఎక్కడా లేదు. ఆయన అంటూ ఉంటే ఉపకారం కొరకే అంతే. హనుమ ఆద్యంతములంతే, ఆ పాత్ర యొక్క వైభవం అంతే. ఇంకా అది శ్రీరామాయణంలో ఉన్నటువంటి ఇంకొక చాలా చాలా గొప్పతనం ఏమిటంటే, శ్రీరామాయణంలో ఉన్నటువంటి పాత్రలు సశరీరంగా ఇప్పటికీ రావడం అనేటటువంటిది అన్ని పాత్రల యందు అది చెప్పడం కష్టం. అంటే నేను ఒక మాట చెప్పాలి అంటే, దశరథ మహారాజు గారు వస్తారా అండి రామాయణం చెప్తే అని మీరు నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్పవలసి ఉంటుందంటే రారని చెప్పాల్సి ఉంటుంది. అంతేకాని దశరథుడు వస్తాడండి అని చెప్పకూడదు. రాముడు వస్తాడండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, వస్తారని చెప్పాలి. రాముడు ఎలా వస్తారండి అని అడిగారు అనుకోండి, హనుమ వస్తే వస్తారండి అని చెప్పాలి. హనుమ ఎలా వస్తారండి అని అడిగారు అనుకోండి, రామనామం చెప్తే వస్తారండి అని చెప్పాలి. అది రామనామం యొక్క బలం. హనుమని తీసుకొస్తే మంగళం జరుగుతుంది. హనుమ దేనికి వస్తారు? రామనామానికి వచ్చేస్తారంతే. ఆయన ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ఆయన చిరంజీవి, భవిష్యత్ బ్రహ్మ. లోకంలో హనుమ యొక్క గొప్పతనం ఏమిటంటే, అంటే కిష్కింధకాండలో లేవు ఆ విషయాలు. అవతార పరిసమాప్తి చేసేటప్పుడు రామచంద్రమూర్తి అడిగారు, హనుమ నేను ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను, నాతో పాటు చాలామంది వచ్చేస్తున్నారు, నువ్వు కూడా వస్తున్నావా అని అడిగారు. ఆయన అన్నారు, అక్కర్లేదు, మీ కథ ఉన్నంతకాలం నేను ఉంటాను. మీ కథ ఎక్కడ చెప్పబడుతుందో, ప్రత్యేకించి శ్రీరామాయణం అంతా ఎక్కడైనా చెప్తారు అని సంకల్పం చేస్తే అందరికన్నా ముందు హనుమే వస్తారు అక్కడికి. అందరికన్నా ముందు హనుమ వచ్చి ఆ ప్రాంగణంలో కూర్చుంటారు. అందరికన్నా చిట్ట చివర ఆ ప్రాంగణాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక 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 వెడతారట. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అటువంటి మహానుభావుణ్ణి తీసుకురాగలిగినటువంటి కాండ. హనుమ వచ్చారు అంటే సీతారామ లక్ష్మణులు వచ్చేస్తారు. కాబట్టి అంతటి వైభవోపేతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న హనుమ ప్రవేశపెట్టబడతారు ఈ కాండలో. అసలు ఆయన ప్రవేశించడమే ఒక మెరుపు. ఇప్పటి వరకు ఈయన ఎవరు అన్నది చెప్తూ ఉంటారు మహర్షి, ప్రతి పాత్రకి అలా చెప్తూ వస్తారు. చిత్రం ఏమిటంటే, హనుమ గురించి ఆయన పరిచయం చేసుకోవడమే తప్ప అంతకు మించి అసలు ఏమీ అడగరు రామచంద్రమూర్తి. నువ్వు ఎవరబ్బాయివి అని ఇప్పుడు అడగలేదు ఆయన. అదే మిగిలిన వాళ్ళని అయితే నువ్వెవరు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతూ ఉంటారు. హనుమని ఆయన అడగలేదు. అంటే అసలు తన కొరకే పుట్టినవాడని రామచంద్రమూర్తికి హనుమని చూడగానే తెలుసు. ఇంకా చిత్రం ఏమిటంటే, అసలు మాట్లాడంది రామచంద్రమూర్తి ఎవరితో అంటే హనుమతోటి. కిష్కింధకాండ ప్రారంభంలో అసలు హనుమతో ఆయన మాట్లాడలేదు. లక్ష్మణుడితో చెప్పి లక్ష్మణుడితో మాట్లాడించారు. ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు, రాముడు అరణ్యవాసానికి బయలుదేరిన పర్యంతము ఆయన ఒక వాహనాన్ని ఎక్కినట్లు మీకు ఎక్కడా కనపడదు. మొట్టమొదటిసారి కిష్కింధకాండలో ఆయన ఒక వాహనం ఎక్కుతారు. ఏ వాహనమో తెలుసా అండి? హనుమద్వాహనం. మిగిలిన వాహనాలు మనం ఊహ చేత ఎక్కిస్తాం ఈశ్వరుణ్ణి. హంసవాహనం ఉందనుకోండి, మనం చూసింది లేదు, హంసను ఎవరూ చూశాను అని చెప్పరు లోకంలో. కానీ హంసవాహనాన్ని ఎక్కిస్తాం. మయూర వాహనం ఎక్కిస్తాం. అలా ఎక్కి ఉంటాడు అని ఊహ చేసి ఎక్కిస్తాం అంతే. మయూర వాహనం మీద ఎక్కాడా ఈశ్వరుడు అంటే ఎక్కాడు అనే శాస్త్రం చెప్తుంది. కానీ ఆ వాహనాల మీద ఎక్కినప్పుడు ఆయన ఆయా వాహనములు ఎలా ఉంటాయంటే అవి అలాగే ఉంటాయంతే. అవేం కొత్తతనాన్ని సంతరించుకోవు. కానీ ఒక్క హనుమ మాత్రం రామలక్ష్మణులు ఇద్దరూ తన భుజాల మీద కూర్చుంటే చేతులు రెండు ఇలా పెట్టారు. అందుకే హనుమద్వాహనాన్ని ఒక్కదాన్ని మాత్రం ఇంకోలా తయారు చేయడానికి వీల్లేదు. ఒక కల్పవృక్ష వాహనం ఉందనుకోండి, పిండి కొద్దీ రొట్టి, మీకున్న సొమ్ముని బట్టి కల్పవృక్ష వాహనం చేస్తాడు. మీరు చూస్తుంటారు దేవాలయాల్లో, ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్కలా ఉంటుంటుంది కల్పవృక్ష వాహనం. అన్ని చోట్ల అంతే వైభవం తేవాలంటే కష్టం. వెంకటాచలం అంటే ఐశ్వర్యంతో కూడుకున్న క్షేత్రం, అందుకని అక్కడ ఏదైనా బంగారమే. కాబట్టి అక్కడ అంత వైభవంగా ఉండొచ్చు. మిగిలిన చోట్ల కల్పవృక్ష వాహనాలు అలా ఉంటాయని మీరు ఊహించకూడదు. కొయ్యతో కూడిన పళ్ళతో పువ్వులతో ఉండొచ్చు. అయినా అది వాహనమే ఈశ్వరుడికి. కానీ ఆ వాహనాలు అలాగే ఉంటాయి. కల్పవృక్షం అలాగే ఉంటుంది, నెమలు అలాగే ఉంటుంది, హంస అలాగే ఉంటుంది. హనుమ ఒక్కరు తాను ఎలా ఉన్నారో అలా ఉండరు. రామలక్ష్మణులు ఎక్కినా సీతారాములు ఎక్కినా, అంటే వాహనంగా సీతారాములుగా అధిరోహిస్తారు లక్ష్మణ సహితులై. వాళ్ళు ఎక్కితే ఆయన ఇలా అంటారు. మీరు చూడండి, అందుకే హనుమద్వాహనం ఇంకోలా ఉండదు. ఎక్కడైనా ఇలాగే పెట్టుంటారు చేతులు. ఇలా ఎందుకు పెడతారో తెలుసా అండి?
ఇలా పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, మీరు చూడండి, లోకంలో ఒక పోకడు ఉంటుంది. మీరు నాకు ఇంత ఉపకారం చేశారు, ఇంకింతకన్నా ఏం కావాలండి అంటాం. ఇంకింతకన్నా ఏం కావాలండి అన్నప్పుడు ఇంకొక భంగిమ ఎవ్వరూ పెట్టరు. ఎప్పుడైనా ఏం పెడతారంటే, ఇంకింతకన్నా ఏం కావాలి అంటారు. అయ్యా మీకు సౌకర్యంగా ఉందా, బయట చాలా ఎండలుగా ఉన్నాయి, మీరు ఉండగలుగుతున్నారా విడిదిలో అన్నారనుకోండి. అయ్యయ్యో ఇక్కడ వచ్చిన నష్టం ఏంటండి, చక్కటి ఏసీ, హాయిగా చల్లగా ఉన్నాం, ఇంకింతకన్నా ఏం కావాలి అన్నాం. ఇంకింతకన్నా ఏం కావాలి అన్నప్పుడు పరిపూర్ణమైన తృప్తికి ఇంకా తనకి ఏ కోరిక లేదు, తను పూర్తి తృప్తితో ఉన్నాను అంటే చేతులు ఇలా తిరగబడి ఇలా పెడతాం. సాధారణంగా ఇలా పెడితే అర్థించినట్టు, ఏదో వెళుతుంది కావాలని అడిగినట్టు. అందులో రెండు చేతులు పెడితే మరీ అర్థించినట్టు. కానీ ఒక్క హనుమ విషయంలో ఇలా పెడితే ఇంకింతకన్నా ఏం కావాలి. ఇదే హనుమద్వాహనం ప్రతివాడు అవుతాడు జీవితంలో. ఎప్పుడో అప్పుడు చూడండి, మనం ఏమంటాం, ఇంకింతకన్నా ఏం కావాలంటాం. ఆయన ఆ మాట ఎప్పుడన్నారంటే, సీతారాములు తన మీద అధిరోహిస్తే లేదా రామలక్ష్మణులు కూర్చుంటే ఇలా అన్నారు, ఇంకింతకన్నా ఏం కావాలన్నారు. అది ఆయన గొప్పతనం. అందుకే హనుమద్వాహనం ఒక్కటే అలా ఉంటుంది లోకంలో, మిగిలిన వాహనాలు ఏవి అలా ఉండవు. అంత గొప్ప విశిష్టమైనటువంటి స్వరూపం. అసలు ఆ హనుమత్ స్వరూపం అత్యద్భుతం. ఇక్కడ ప్రారంభమైనటువంటి ఆయన వైభవం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇది ఏం చేస్తుందంటే, ఆయన పని ఒకటే. శ్రీరామాయణంలోకనే కాదు, ఎక్కడైనా సరే ఆయన పని ఏమిటంటే, హనుమ ఎక్కడ ఉన్నా కళ్ళ నీళ్లు తుడుస్తూ ఉంటారు. హనుమ ఉన్నారు అంటే కళ్ళంబట నీళ్లు కారవలసిన అవసరం ఇక ఉండదు. అంటే మీ కోరిక తీరిపోవడం అనేటటువంటిది తథ్యం. ఇంకా హనుమదుపాసన అంత గొప్పది. హనుమదుపాసనలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి, ఆయనది స్వరూపం అక్కర్లేదు. మీరు ఒకవేళ భయంతో ఉన్నారనుకోండి, ఏదైనా భయం వేసింది అనుకోండి, మీరు ఎక్కడున్నారో అక్కడ వెంటనే ఈ మధ్య పొడుగ్గా ఉన్నటువంటి వేలుతోటి హనుమ అని రాసి మీరు నమస్కారం చేస్తే ఆయన కాపాడతారు. నన్ను నమ్మండి, మీకు నేను ఒక యథార్థం చెప్తున్నా. అంత గొప్ప స్వరూపం అది. అది మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎక్కడో మట్టిలో ఎక్కడో తిరుగుతూ మీకు ఎందుకో భయం వేసింది, ఉలిక్కి పడ్డారు, మీరు వెంటనే ఈ పెద్ద వేలుతో మట్టి మీద హనుమ అని రాసి నమస్కారం చేశారనుకోండి, ఉత్తర క్షణం మిమ్మల్ని ఏవి ఆవహించలేవు. ఆయన తక్షణం రక్షణ ప్రసరిస్తారు. అంత గొప్ప స్వరూపం లోకంలో ఇంకోటి ఉండే అవకాశం ఉండదు. ఏదో ఉదయం నేను మా గోపాలకృష్ణ గారు అదే అనుకున్నాం కూడా. పిల్లలు సాధారణంగా ఓ కోతిని చూస్తే ముచ్చట పడతారు, ఏదో వెటకారం ఆడతారు, ఏదో హాస్యం చేస్తారు. వాళ్ళకి ఏం తెలుసో అర్థం కాదు. కానీ ఆబాల గోపాలం, చిన్న పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు అందరికీ ఇష్టమైన స్వరూపాలు ఈ లోకంలో రెండే. ఒకటి హనుమ, రెండు వినాయకుడు. ఒక ఆయనది ఏనుగు ముఖం, ఒక ఆయనది కపిముఖం. చిత్రం ఏమిటంటే వాళ్ళిద్దరూ సింధూరము చేతనే అర్చింపబడతారు. వినాయకుడు సింధూరము గండస్థలమునకు రాయకుండా ఉండకూడదు, ఆయనకి తప్పకుండా సింధూరం రాసి ఉంచాలి గండస్థలానికి. హనుమ ఎప్పుడూ సింధూరం చేత శోభిస్తూ ఉంటారు. అందుకే ప్రాతస్మరామి గణనాథమనాథబంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం అంటాం. అటువంటి స్వరూపం. సరే, ఇప్పుడు నేను హనుమద్వైభవము అని వెళ్ళిపోతుందేమో నా ఉపన్యాసం అని నాకు భయం. ఆయన విశిష్టత అటువంటిది. కాబట్టి మీరు కిష్కింధకాండని వినడం మొదలుపెట్టండి, మీకు ఆయన యొక్క వైభవం ప్రకాశిస్తుంది. కాబట్టి సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పల జుషాకులాం రామ సౌమిత్రి సహితో విలలా పాకులీంద్రియ. అది వసంత ఋతువు. వసంత ఋతువు చాలా శోభాయమానంగా ఉండేటటువంటి ఋతువు అని అలా అంటున్నారేంటండి, అని ఏమిటి అనుభవంలో లేదా అంటే, నేను ఒక యథార్థం చెప్పాలి అంటే, పురాణాల్లోనూ కావ్యాల్లోనూ చెప్పినటువంటి వసంత ఋతువులో ఇవాళ మాత్రం అనిపించట్లేదు. ఎందుకంటే ఆ వర్ణనలకి ఇవాళ ఉన్న వాతావరణానికి సంబంధం కలవట్లేదంటే ఏమంటే ఋషులది తప్ప అని నన్ను అడక్కండి, మనదే తప్పు. మనది ఎందుకు తప్పైందో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఋతువుని ఋతువుగా మీరు అనుభవించాలి అంటే మీరు ప్రకృతిని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకోవాలి. అలా వాడుకోకపోతేనే ఋతువుగా మీకు అందదు. మీరు మట్టిని తీసుకుని ఎంత వేడి చెయ్యొచ్చో అంత వేడి చేస్తున్నాం మనం ఇవాళ. అసలు మట్టిని కాల్చకూడదు అని శాస్త్రం.
మనం కాల్చేసి దాన్ని నీటి చుక్క తగిలితే ఘనీభవించిపోయేటట్టుగా సిమెంట్ తయారు చేస్తున్నాం. సిమెంటుతో కడుతున్నాం ఇళ్ళన్నీ. మరి ఆ వేడి ఎక్కడికి ఎడుతుంది? రోడ్లు, గచ్చులు అన్నీ సిమెంటే. పూర్వం ఇలా కాదు కదా, అంతా మట్టే. మట్టితో అలికి రంగవల్లులు పెట్టేవారు. కాబట్టి ఆ చల్లతనం ఉండేది. ఓ తాటాకని అలాంటివి వాడేవారు. కాబట్టి వేడిని లాక్కుని వేడిని వదలవలసినటువంటి అవసరం లేకుండా జీవించేవారు. ఇప్పుడు మనం వేడిని కల్పించుకుని వేడిని లాక్కునే వాటిని పెట్టుకుంటున్నాం. అవి వేడిని వదులుతున్నాయి. కాబట్టి ఋతు సంబంధమైనటువంటి ఆహ్లాదాన్ని పొందడానికి మనకు అవకాశం ఎక్కడుంది? లేదు. కాబట్టి అది వసంత ఋతువు. ఆనాడు రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై పంపా తీరములో తిరుగుతున్నప్పుడు వసంత ఋతువు దంపతులు ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉంటే తప్పకుండా ఒండరులకు ఒకరికొకరు జ్ఞాపకం చెయ్యగలిగినటువంటి పరిస్థితులలో ప్రకృతి ఉంటుంది అని. అంటే అంత మనోరంజకత్వంతో ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ప్రకృతి ఆ వసంత ఋతువులో ఉండేటటువంటిది. కాబట్టి ఇప్పుడు రాముడు ఒక పుష్కరిణి దగ్గరికి వెళ్ళాడు, ఒక సరోవరం దగ్గరికి. సతాం పుష్కరిణీంగత్వా పద్మోత్పల జుషాకులాం రామ సౌమిత్రి సహితో విలలా పాకులేంద్రియ. లక్ష్మణ సహితుడై సరోవరం దగ్గరికి వెళ్ళినటువంటి రాముడికి పద్మములు అరవిరిసి కనపడ్డాయి. పద్మములు, కలువలు, చేపలు. సరోవరం అంటే ఉండేవి అవే కదండి, అవే కనపడ్డాయి. అవి కనపడితే రాముడు ఏడ్చాడు. అవి కనపడితే రాముడు ఏడవడం ఎందుకు? సంతోషించాలి. కానీ చాలా బాగుందండి, కలువలతోటి, పద్మాలతోటి, చేపలతోటి అనాలి. ఆయన ఎందుకు ఏడ్చాడంటే ఆ మూడిటిలో ఆయనకి సీతమ్మ కనపడింది. లక్ష్మణుడితో అంటాడు, సీతమ్మది పద్మం లాంటి ముఖం, కలువల లాంటి కళ్ళు, చేపల లాంటి కదలికలు. ఆవిడ మీనాక్షి కదా, అందుకని చేప ఎలా కదులుతుందో సీతమ్మ కళ్ళు అలా కదులుతాయి. కలువలు ఎలా ఉంటాయో నా భార్య యొక్క కళ్ళు అలా ఉంటాయి. పద్మం ఎలా ఉంటుందో నా భార్య ముఖం అలా ఉంటుంది. నాకు ఈ సరోవరం చూస్తే సీత గుర్తొస్తోంది. ఇప్పుడు ఆ సీత ఎంత ఖేదపడుతోందో ఆ రాక్షసుడి యొక్క చెరలో. కాబట్టి ఈ సరోవరం నాకు తృప్తినివ్వలేకపోతోంది, నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోతోంది. మీకు బాహ్యంలో ఋతువు కానీ బాహ్యంలో ఉండే వాతావరణం కానీ తనంత తానుగా మీకు మనశ్శాంతిని ఇవ్వలేదు. ఎప్పుడూ మనశ్శాంతికి కారణం ఏమిటి అంటే మీరు లోపల ముందు చల్లగా ఉంటే బయట ఉన్న అందాన్ని మీరు అనుభవించగలరు, లేకపోతే అది అనుభవించడం కుదరదు. అందుకే మీరు సమాజానికి చెయ్యగలిగిన చాలా పెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇంకోటి శాంతిని పాడు చేయకుండా ఉండడం. మీరు శాంతంగా ఉండడం, ఇంకోటి శాంతంగా ఉంచడం. వాడి శాంతి మీరు పాడు చేయకుండా ఉంటే మీరు 100 యజ్ఞాలు చేసినట్టే. నేనే ఓం శాంతి శాంతి శాంతి. కాబట్టి ఇప్పుడు రాముడు వాటిని చూసి బాధపడ్డాడు. అది మనకి చెప్పవలసిన అవసరం అండి అంటే అది ఉత్తమ పురుష లక్షణం. తన భార్య మాత్రమే జ్ఞాపకానికి రావడం, తన భార్య యందు మనసు ప్రవర్తించడం ఉత్తమ పురుషుని యొక్క లక్షణం. అన్యమైనటువంటి స్త్రీ జ్ఞాపకం రావడం వరకు తప్పేం లేదు. ఓ అక్క గుర్తురాదా, ఓ చెల్లెలు గుర్తురాదా, ఓ అత్తగారు గుర్తురారా, ఓ పిన్నిగారు గుర్తురారా, అలా జ్ఞాపకం తెచ్చుకోవడానికి దోషమే ఉండదు. కానీ కామమోహితమైన మనస్సుతో అన్య స్త్రీ జ్ఞాపకానికి రాకూడదు. అలా జ్ఞాపకానికి వస్తే అది దోషభూయిష్టం. అది తప్పకుండా దాని ఫలితాన్ని అది ఇచ్చేస్తుంది. కాబట్టి రాముడు తన భార్య యందు మనసున్నవాడు, ఆవిడ జ్ఞాపకానికి వస్తుంది ఆయనకి. కాబట్టి ఆయన యొక్క ధర్మాన్ని చూపిస్తుంది మనకది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, కేవలం భార్యే జ్ఞాపకానికి వస్తుంది అనుకోండి, ఒక పరిపూర్ణత లోపించినట్టు. ఎప్పుడూ భార్య జ్ఞాపకానికి రావడం తప్ప అంటే తప్పని చెప్పడం కష్టం. కానీ ఎప్పుడూ ఆవిడ జ్ఞాపకానికి వస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి అప్పుడు అది కొంచెం ఏదో అసమగ్రంగా ఉన్నట్లుంటుంది. రాముడి మనస్సు అటువంటిది కాదు. ఆయన ఏడవడం, ఆయన బాధపడడం అంటే కేవలం సీతమ్మ గురించే కాదు. మాంతు శోకాభిసంతప్తం మాధవ పీడయన్నివ భరతస్య చ దుఃఖేన వైదేహ్యా హరణేన చ. మాధవుడు అంటే మాధవ మాసము అంటే వైశాఖ మాసం, మధుమాసం అంటే చైత్రమాసం. నన్ను ఈ వసంతుడు, మాధవ అన్న పేరు వసంతుడికి కూడా ఉంది అమరకోశంలో. కాబట్టి దీని మీదే కృష్ణకర్ణామృతంలో ఓ శ్లోకం కూడా ఉంది. కాబట్టి
మాధవుడు వసంతుడు నన్ను బాధ పెడుతున్నాడు. ఎందుకు బాధ పెడుతున్నాడు? 2 కారణముల చేత బాధ పెడుతున్నాడు. ఒకటి, ఇంత అందమైనటువంటి ప్రకృతి కలిగినటువంటి ఋతువులో సీతమ్మ నా పక్కన